అందరికీ నమస్తే, నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే టీవీ తెలుగు. ఇది మన సెకండ్ ఇంటర్వ్యూ. హాయ్ విద్య. హాయ్. అయితే కొన్ని అడుగుతా, తప్పు అనుకోకూడదు. అయితే ఒక అర్ధనారీశ్వరి స్వరూపమైన ట్రాన్స్జెండర్ బాధతో ఏదైనా అంటే తగులుతుంది అని అంటారు, అది వాస్తవమేనా? నిజంగా తిట్టిరనుకో తగులుతుంది. ఓకే, మీరు ట్రాన్స్గా మారాలి అని ఆలోచన వచ్చినప్పుడు మీ ఇంట్లో చెప్పిర్రా ఫస్ట్? వరంగల్ పోయి ఏం చేసి? అంటే నేను వరంగల్కి వెళ్ళిపోయిన ట్రాన్స్లోకి. అక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు ఉండే అప్పుడు. సో టిక్ టాక్ ఉండే కదా, కొడితే సరే నువ్వు నిజంగా అంటే ఇంకా ఇట్లా అన్నది మా మమ్మీ, నువ్వు నిజంగా కొద్దిజనం అయితే నా ఇంట్లోకి వెళ్ళి దెంగే అని చెప్పింది. మళ్ళీ ఆ నుంచి లేచి నడుచుకుంటూ తుగ్గూడ ఫ్లైఓవర్ ఎక్కిన. ఓకే, ఫస్ట్ మీకు చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, ఆడవాళ్ళలా తయారు కావాలి అని ఎప్పుడు అనిపించింది? మిమ్మల్ని ఇప్పుడు మామూలుగా బయట అంటుంటారు కదా 0.5 చెక్క అని, అట్లా ఎవరైనా పిలిచే వాళ్ళ మిమ్మల్ని? అంటే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ పిలిచేది. లాస్ట్ ఒక క్వశ్చన్, నీ వీడియోస్ చాలా చూసిన, ఆల్మోస్ట్ బంజారా సాంగ్స్తో వీడియో ఉంటాయి నీ వీడియోస్. మీరు బంజారానా? కాదు, అందరూ అట్లే అనుకుంటారు, కానీ నేను ఇట్లా సెక్స్ వర్క్ చేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి దాంట్లో కానీ అమ్మాయి దాంట్లో కానీ ఈ సర్జరీ టైంలో కొందరికి ప్రాణాలు పోయే సిచ్యువేషన్ అట్లా కూడా ఉంటుంది. నువ్వు అంత ధైర్యంగా ఎట్లా పోయినావు అసలు? ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మైండ్ ఎవరినైనా లవ్ చేసినావా? లవ్ అంటే ఇంకా ఒక అమ్మాయి పరిచయం అయింది, అప్పటి నుంచి గొడవలు కొట్టుకోవడాలు అట్లా. ఇంకా కొంచెం అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఎంత ఖర్చు అయి ఉంటుంది విద్య? 8 lakhs అయింది. 8 lakhs? ఇంత ఎక్స్పెన్సివా? అది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి రావాలి అంటే అది ప్రాణంతో ఇదే కదా. ఇప్పుడు మామూలుగా మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు నిన్ను ఒక అమ్మాయిలా చూస్తారా, అబ్బాయిలా చూస్తారా, అంటే ట్రాన్స్జెండర్లా చూస్తారా? నాకైతే నువ్వైతే ప్యూర్ ఒక అమ్మాయిలాగానే కనిపిస్తున్నావు. గృహప్రవేశంలో కానీ పక్కన వాళ్ళని ఏమంటారు, నువ్వెందుకు అమ్మ ఇందులోకి వచ్చావు అని అంటారు. సో నేను కూడా అదే అమ్మ అనేది అప్పుడు క్లాప్స్ కొడతా, అప్పుడు వాళ్ళని గుర్తుపడతారు. అప్పటిదాకా నన్ను ఎవరు గుర్తుపడతారు.